భారతదేశానికి హీరో అరవింద్ కేజ్రీవాల్ నిర్దోషిగా బయటకు వచ్చారండి. మచ్చలేని చంద్రుడి మీద మచ్చలేసి ఈ గవర్నమెంట్ ఏమీ పీకలేక ఆయనని బొక్కలు వేయించింది. అసలు ఇప్పుడున్న జనరేషన్కి ఆయన ఎవరో తెలియాలండి. అరవింద్ కేజ్రీవాల్ ఐఏఎస్ ఐపీఎస్ లాగా ఐఆర్ఎస్ కూడా ఉంటుంది. ఇండియన్ రెవెన్యూ సర్వీస్లో సివిల్స్ రాసి పాస్ అయ్యి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో జాబ్ కొట్టాడు. జాబ్ కొట్టిన రోజుల్లో ఇన్కమ్ ట్యాక్స్లో అవినీతి జరుగుతుందని బయటికి గవర్నమెంట్కి ఎగనిస్ట్గా ఆ రోజుల్లో పోరాటం స్టార్ట్ చేశారు. పోరాటం స్టార్ట్ చేశాక ఇంకా ఈ గవర్నమెంట్లో ఉంటే పోరాటాలు ఉద్యమాలు అవ్వవని చెప్పి బయటకు వచ్చి ఒక ఎన్జీఓ పెట్టుకొని పోరాటాలు ఉద్యమాలు చేస్తున్న క్రమంలో రాజకీయ నాయకులకి ఎగెనిస్ట్గా లోక్పాల్ బిల్ అని చెప్పేసి దానికోసం అన్నా హజారే పోరాడుతుంటే ఆయన గురువుగా స్వీకరించి ఆ పోరాటంలో దూరి నిజంగా ఈ లోక్పాల్ బిల్లుని పెట్టలేకపోతున్నాం, ఇంకా మనకు పవర్ ఉంటే అవుతుందని చెప్పి రాజకీయాలకు దూరి 3 సార్లు సీఎం అయ్యి మన అరవింద్ కేజ్రీవాల్ గారు లోక్పాల్ బిల్లు కోసం పోరాటం చేశారు. కానీ ఇంకా మొత్తం మనం ఇండియానంతా శాసిస్తున్నాము, కానీ ఢిల్లీ క్యాపిటల్ రాజధాని మనం శాసించలేకపోతున్నాం అని చెప్పి ఇంకా కేజ్రీవాల్ ఉన్నంత వరకు ఢిల్లీ మన చేతుల్లోకి రాదని చెప్పి ఆయన తప్పుడు కేసులు వేసి బొక్కలో వేయించారు. కానీ నిర్దోషిగా బయటకు వచ్చారు. గవర్నమెంట్ సుప్రీంకోర్టు ఈడీకి సిబిఐకి కొన్ని అక్షింతలు వేసింది, అది అందరికీ తెలిసింది. అది పక్కన పెడితే ఇక్కడ ఈ మచ్చలేని చంద్రుడి మీద ఎన్నో వేశారు, మచ్చలు వేసి చేశారు. ఆయన చేసిన 3 గొప్ప పనులు చెప్తున్నాను. ఇదిగో ఎడ్యుకేషన్ సిస్టమ్ని పూర్తిగా నామరూపాలు లేకుండా మార్చేశారు. ప్రతి గవర్నమెంట్ స్కూల్ని ప్రైవేట్ స్కూల్లా చేసేశారు. ఇంటి దగ్గరికి గవర్నమెంట్ హాస్పిటల్స్ని తీసుకొచ్చారు. తర్వాత ప్రజల వద్దకే పాలన 50 రూపాయలకు చేశారు. అబ్బా హైలైట్. సో ఆయనకి ప్రజలు ఇప్పటికీ పట్టం కడుతున్నారు. కానీ ఇప్పుడు బయటికి ఏడుస్తూ ఒక ఐఆర్ఎస్ ఆయన ఏడుస్తూ అన్నాడు, నెక్స్ట్ ఇయర్ మీకు దమ్ము ధైర్యం ఉంటే నా మీద గెలిచి చూపించండి, ఒకళ్ళు నేను ఓడిపోతే ఇంకా జీవితంలో కనబడనని ప్రామిస్ శపథం చేశారు. అది అలా ఉండాలి. ఎందుకంటే నిజాయితీగా ఉన్నోడికి ఎప్పుడు అవినీతి ఇప్పుడు గవర్నమెంట్లు ఎలాగుంటాయంటే ఎవడైతే ఏదైతే పోరాటం చేస్తారో అదే కేసు పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా విషయం చూడండి, రేపుల కోసం పోరాడుతుంటే రేపు చేశానని నా మీద కేసులు వేశారు. ఆటగాడిగా రైపులు చేయాల్సిన కర్మ నాకేంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆధారం ఏంటి? నేను రేపు చేశాను. టీవీ ఛానల్ అన్నీ అమ్ముడిపోయాయి. రేపు చేశారు ఎక్కడ, ఎవరు, ఏంటి? క్వశ్చన్ చూపించు, ఆధారం చూపించలేరు. ఏంటి? తర్వాత బెట్టింగ్ కోసం పోరాడుతుంటే బెట్టింగ్ కేసు వేశారు. నేనేం బెట్టింగ్ చేశాను చూపించు, లేదు. తర్వాత రామాయణం మహాభారతం ఇతిహాసాలు 450 దేవాలయాలు ప్రపంచవ్యాప్తంగా చూపిస్తే సీతాదేవిని తిట్టాను, దమ్ముంటే చూపించు ఎవరికైనా. కానీ టీవీ ఛానల్ అందరూ తిట్టాడు. ఎక్కడ తిట్టాడు? ఓకే, ఇది పక్కన. ఇదిగో ప్రజల కోసం పోరాటం చేసిన వాడి మీద కేసులు వేయకుండా సన్నీ లియోన్ వచ్చి డ్యాన్స్ అయ్యేది, అది అందరికీ తెలిసింది. అయినా వెనక్కి తగ్గకూడదు. ప్రజల కోసం ఉన్నప్పుడు ప్రజల కోసమే పోరాడాలి. అది పక్కన పెడితే రేపు ఇదే ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఒక హీరో వస్తున్నాడు, ఒక అగ్నికణం రాబోతున్నాడు. ఆయన ఎవరో తెలిస్తే కింద కమెంట్ చేయండి. అరవింద్ కేజ్రీవాల్ కోసం ఫుల్ వీడియో ప్రపంచ యాత్రికుల్లో ఛానల్లో పెట్టాను, వెళ్ళి